అందరు మాస్టర్స్ యొక్క వాళ్ళ యొక్క ప్రతిభ ఏవైతే వాళ్ళు లిస్ట్ ఇచ్చినారో ఆ లిస్ట్ ప్రకారంగా మేడం లలిత గారు మరియు యాదగిరి సారు సో కార్యక్రమాన్ని ముందుకు నడపవలసింది ప్రార్థిస్తున్నాను. నమస్తే సార్. నమస్తే. క్లాస్ లో అయితే మనకు పేర్లు అయితే ఎక్కువ రాలేదు, కానీ మీనాకుమారి మేడము తన పాట మీనింగ్ చెప్తానని చెప్పారు. ఇంకొకటి క్రాంతి కుమార్ గారు, ఇంకొకటి అంబేద్కర్ గారు, ఈ ముగ్గురు చెప్పారు. అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి ఇద్దామని ఆలోచిస్తున్నాను. పిల్లలు పడుకుంటారేమో, మామూలుగా కొంతమంది పిల్లలు రెగ్యులర్ గా చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది. రైట్. అంటే చేయండి మిత్రులారా, ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళు చెప్పదలుచుకుంది ఏదైనా ఉంటే పాటలు కానీ ఏదైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, మీకు ఫస్ట్ అవకాశం ఇస్తారు. తర్వాత నెక్స్ట్ మనము లిస్ట్లో అంటే లాస్ట్ వీక్ మనము లిస్ట్ ఇచ్చినట్టుగా దాని ప్రకారం ముందుకెళ్దాం. సో ఐ థింక్ ఇంకా ఏ రిక్వెస్ట్ రాలేదమ్మా. అంటే మీనాకుమారి గారు ఉన్నారు, జాయిన్ అయ్యారా సార్ మీనాకుమారి? హ్యాండ్ రైజ్ చేయాలి, హ్యాండ్ రైజ్ చేస్తే మనకి తెలుస్తుంది. కళ్యాణ్ మేడం కూడా ఇచ్చారు కదా లాస్ట్ టైం. అవును సార్. ఓకే ఫైన్. అయితే కళ్యాణ్ మేడం రెడీగా ఉన్నా, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయొచ్చు. కళ్యాణి గారు అన్మ్యూట్ చేసుకుందామా? మీనాకుమారి హ్యాండ్ రైస్ చేశారు సార్. సార్ రైట్. పాడమంటారా? అందరికీ నమస్కారం. స్టార్ట్ చేయండి, మీకోసం వెయిట్ చేస్తాను. ఓకే, అందరికీ నమస్కారం అండి. నానాటి బతుకు అన్నమాచారి కీర్తన పాడమన్నారు నాకు, అది పాడుతున్నాను ఇప్పుడు. నానాటి బతుకు నాటకము, నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యము, నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యము, నానాటి బతుకు నాటకము, నాటకము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నటనడు మీ పని నాటకము, పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నటనడు మీ పని నాటకము, ఎటనెదుట ప్రపంచము, కటకడపటిది కైవల్యము, ఎటనెదుట కల ప్రపంచము, కటకడపటిది కైవల్యము, నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యము, నానాటి బతుకు
నాటకము నాటకము తెగదు పాపము తీరదు పుణ్యము తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము ఎగువన శ్రీ వెంకటేశ్వరుడేగా ఎగువన శ్రీ వెంకటేశ్వరుడేగా గగనము మీదిది కైవల్యము ఎగువన శ్రీ వెంకటేశ్వరుడేగా గగనము మీదిది కైవల్యము నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బతుకు నాటకము నాటక హరి ఓం రైట్. థ్యాంక్ యూ మా. మీనింగ్ చెప్తానా? ఆ మీనింగ్ ఒకసారి అంటే సంక్షిప్తంగా చెప్పేయండి. అంటే సో దాని యొక్క ఎసెన్స్ అంట కదా, సారాంశం లాగా. అంటే నానాటి బతుకము కానక కన్నది కైవల్యం. రోజువారీ జీవితం ఒక నాటకం అండి. స్పష్టంగా చూడలేనిది, మనకి అంతు చిక్కనిది ఏదో ఉంది, అది కైవల్యం అంటే మోక్షం. తర్వాత పుట్టుట నిజము పోవట నిజం, నట్ట నడిమి పని నాటకము, ఎట్టనెదుటే కలది ప్రపంచము, కట్టకడపదిది కైవల్యం. పుట్టడం మనం నిజం, మరణం నిజం. ఈ రెండిటి మధ్యలో ఉన్న అన్ని పనులు కూడా నాటకమే. ఇవన్నీ కూడా ముందు ఉన్నది ఒక ప్రపంచం, అంతిమంగా లేదా చివరగా ఉన్నదే మనకి మోక్షం. తర్వాత తెగదు పాపము తీరదు పుణ్యము, నగినగి కాలము నాటకము, ఎగువనే శ్రీ వెంకటేశ్వరుడేలిక గగనము మీదది కైవల్యం. మన పాపములు పెరుగుతూ ఉంటాయి, పుణ్యము తరుగుతూ ఉంటుంది. ఈ ఫలితాలు అనుభవిస్తూ పడిపడి నవ్వగలగ కాలము నాటకము. మరి ఎలా అయితే ఇది ఎలా మరి దాటడం అంటే, పైన వెంకటేశ్వరుడు ఉన్నాడు, విశ్వమంతటా అతనే ఉన్నాడు. ఆ విశ్వమంతా అంటే పైన ఉన్నత ప్రదేశంలో వెంకటేశ్వరుడు మాత్రమే ఉన్నాడు. విశ్వం దాటి అతను అక్కడ ఉన్నాడు. మరియు అదొక్కటే మనకి మోక్షానికి సోపానం. దీని మీనింగ్ అదేనండి. అంటే వైరాగ్యం గల పాట సింగర్స్ పాడితే మనకి పూర్తిగా లీనమైపోయి అందులో మనకి వైరాగ్యం నిజంగా వచ్చేస్తుంది వింటే. కాబట్టి మనం మాత్రం మామూలుగా మనం పాడగలిగాం కాబట్టి దాంట్లో అంత ఫీల్ రాలేదేమో. బట్ వచ్చింది, బాగానే వచ్చింది. అయితే లాస్ట్ లో కొద్దిగా కట్ అవుతూ వచ్చింది, అంటే వాయిస్ ఎందుకో, అంటే అక్కడ దీర్ఘం లాంగ్ గా ఉన్నట్టుంది. ఆ దీర్ఘం లాంగ్ ఉండేసరికి మీ నెట్వర్క్ కాలేదు. అదే సంథింగ్ ఆ లాంగ్ గా ఉన్నది కట్ అవుతా ఉంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. అదే. థ్యాంక్స్ అండి, నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం అందరూ క్లాప్స్ ఒకసారి. సో మీరు పాడిన పాట కూడా నాటకమే. ఓకే, రైట్. ఓకే, ఇది కూడా ఒక నాటకమే. రైట్, ఓకే. నెక్స్ట్ మా. మా వాడు పాడతాడంట సార్. అందరికీ నమస్కారం. నా పేరు కేవి శ్రీపాద మానస్. నేను ఈరోజు ఒక అన్నమాచార్య కీర్తన పాడబోతున్నాను. ఎదుట ఎదుట ఎవ్వరు లేరు,
అంతా విష్ణుమయమే ఎదుట ఎవ్వరు లేరు అంతా విష్ణుమయమే వదలక హరిదాస వర్గమైన వారికి ఎదుట ఎవ్వరు లేరు అంతా విష్ణుమయమే ఏ ముంచిన నారాయణ మూర్తులి జగమెల్లా అంచిత నామములే ఈ అక్షరాలెల్ల ముంచిన నారాయణ మూర్తులి జగమెల్లా అంచిత నామములే ఈ అక్షరాలెల్ల పంచుకొన్న శ్రీహరి ప్రసాదమీ రుచులెల్లా పంచుకొన్న శ్రీహరి ప్రసాదమీ రుచులెల్లా తెంచి వేసి మేలుతా తెలిసేటి వారికి ఎదుట ఎవ్వరు లేరు అంతా విష్ణుమయమే వదలక హరిదాస వర్గమైన వారికి ఎదుట ఎవ్వరు లేరు అంతా విష్ణుమయమే ఏ చేరి పారేటి నదులు శ్రీపాద తీర్థమే భారపు ఈ భూమి తని పాదరేణువే చేరి పారేటి నదులు శ్రీపాద తీర్థమే భారపు ఈ భూమి తని పాదరేణువే సారపు కర్మంబులు కేశవు కైంకర్యంబులే సారపు కర్మంబులు కేశవు కైంకర్యంబులే ధీరులై వివేకించి తెలిసేటి వారికి ధీరులై వివేకించి తెలిసేటి వారికి ఎదుట ఎవ్వరు లేరు అంతా విష్ణుమయమే వదలక హరిదాస వర్గమైన వారికి ఎదుట ఎవ్వరు లేరు అంతా విష్ణుమయమే ఏ చిత్తములో భావమెల్ల శ్రీ వెంకటేశుడే హత్తిన ప్రకృతి ఎల్లా తని మాయే చిత్తములో భావమెల్ల శ్రీ వెంకటేశుడే హత్తిన ప్రకృతి ఎల్లా తని మాయే మత్తిలి ఈతని కంటే మరి లేదు ఇతరములు మత్తిలి ఈతని కంటే మరి లేదు ఇతరములు తిత్తి దేహపు బ్రతుకు తెలిసేటి వారికి తిత్తి దేహపు బ్రతుకు తెలిసేటి వారికి ఎదుట ఎవ్వరు లేరు అంతా విష్ణుమయమే వదలక హరిదాస వర్గమైన వారికి ఎదుట ఎవ్వరు లేరు అంతా విష్ణుమయమే ఏ థ్యాంక్ యూ క్లాప్స్ అందరూ కూడా బాబుకి క్లాప్స్ కొట్టండి. అద్భుతంగా పాడాడు. రైట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మీనా కుమారి మేడం. అందరికీ నమస్తే సార్. సార్ నాకు నాదారి ఎడారి నా పేరు బికారి అనే పాటకి మీనింగ్ చెప్పమని చెప్తున్నారు సార్. అంటే మీనింగ్ అయినా చెప్తా, లేదైతే పాట అయినా పాట ఒక్కటే పాడతాను సార్. నెక్స్ట్ ఎప్పుడైనా చెప్పమని, ఎందుకంటే సారు ఒక పల్లవి చరణంకే 3 pages మీనింగ్ ఉంది సార్. అది అందుకని ఎవరైనా ఇంకా అందరూ ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయాలి కదండి సార్. అందుకే టైం ఎక్కువ అవుతుందేమో. పాట ఒక్కటి పాడిన సార్. ఎట్లా నెక్స్ట్ ఎప్పుడైనా ఇది మీనింగ్ చెప్పేదా మీరు ఎట్లా చెప్పారు? పాట పాడండి చాలు. ఓకే సార్. ఓకే సార్.
నా దారి ఎడారి నా పేరు బికారి, నా దారి ఎడారి నా పేరు బికారి, మనసైన చోట మజిలీ కాదన్న చాలు బదిలీ, నా దారి ఎడారి నా పేరు బికారి, తోటకు తోబుట్టువును ఏటికి నే బిడ్డను, ఏటికి నే బిడ్డను, పాట నాకు సరిజోడు పక్షి నాకు తోడు, విసుగురాదు ఖుషి పోదు వేసటలేనే లేదు, అసలు నా మరో పేరు ఆనంద విహారి, నా దారి ఎడారి నా పేరు బికారి, మేలుకొని కలలు కని మేఘాల మేడపై మెరుపు తీగలాంటి నా ప్రేయసిను ఊహించుకొని, మేలుకొని కలలు కని మేఘాల మేడపై మెరుపు తీగలాంటి నా ప్రేయసిను ఊహించుకొని, ఇంద్రధనసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని, ఆకాశ వీధిలో పయనించు బాటసారి, నా దారి ఎడారి నా పేరు బికారి, కూటికి నే పేదను గుణములలో పెద్దను, గుణములలో పెద్దను, సంకల్పమే నాకు బలం సాహసమే నాకు దళం, ఏ నాటికో ఈ గరీబు కాకపోడు నవాబు, అంతవరకు నేనొక నిరంతర సంచారి, నా దారి ఎడారి నా పేరు బికారి, నా దారి ఎడారి నా పేరు బికారి, మనసైన చోట మజిలీ కాదన్న చాలు బదిలీ, నా దారి ఎడారి నా పేరు బికారి, నా దారి ఎడారి నా పేరు బికారి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అద్భుతంగా పాడారు. సో మంచి అంటే పల్లవి కానీ రాగం కానీ అంతా కూడా ఆల్మోస్ట్ ప్రతిసారి పాడగానే ఉంది. సో కొంతవరకు ట్రై చేస్తున్నాను సార్. చాలా వరకు మ్యాచ్ అయింది. అవును సార్. రైట్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్రాంతి కుమార్ గారు చెప్పారు సార్. క్రాంతి కుమార్, రైట్, అన్మ్యూట్ చేసుకో. రంగనాథ్ మాస్టర్ గారికి నమస్కారం, లలితా మేడం గారికి నమస్కారం, అలాగే ఇక్కడ ఉన్న జాన్ గారికి నమస్కారం. ఈ రోజు నేను ఒక పాట పాడుతున్నాను. ఇది యాక్చువల్ గా పిక్చర్ లోని ఒక పాట, కానీ జీవితం గురించి తెలిపేది. ఆత్మీయత కరువైనా అంధకార మెదురైనా బ్రతకడమే బరువైనా, స్థితిగతులవి ఏవైనా చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి, ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి, అందరినీ బ్రతికించాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. బ్రతుకే నీకు బరువైతే ఆ భారం దించుకో, బరువేదైన గురితో ఓ నలుగురితో పంచుకో, కలతే లేని జీవితం అంటే విలువే లేదులే, అలుపే లేక అవలీలగా ఏ గెలుపు రాతులే, నింగినంటూ ఎవరెస్ట్ అయినా నేల నుండి మొదలవుతుంది, నమ్ముకోకు అదృష్టాన్ని, నమ్ముకో ధైర్యాన్ని, మెరుపులే పిడుగులై ఉరుముతున్నా ఉరకలు వేసే కిరణం జీవితం,
చిరునవ్వులతో బ్రతకాలి, చిరుదివ్వెలుగా వెలగాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరుదివ్వెలుగా వెలగాలి. లోకం నిండిన శోకం తుడిచే వేకువలా ఉదయించాలి, వెన్నెలలే కురిపించాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. ఎదిగే పక్షి రెక్కకు సహజం ఎగిరే లక్షణం, వదిలేస్తుంది నిన్నటి గూటిని కదిలే ఆ క్షణం. ఏది నీది కాదని అనుకో ఏదో నాటికి, అయినా రేపు మిగిలే ఉంది ఆశావాదికి. కొమ్మలన్నీ చుక్కల వైపే కోరి కోరి చూస్తున్నా, మట్టితోటి అనుబంధాన్ని చెట్టు మరువగలదా? చీడలే నీడలై వీడకున్నా, అందరి బృందావనమే జీవితం. చిరునవ్వులతో బ్రతకాలి, శ్రీకారంలా బ్రతకాలి. చిరునవ్వులతో బ్రతకాలి, శ్రీకారంలా బ్రతకాలి. గతమంతా కనుమరుగవుతున్నా నిన్నటి స్వప్నం నిలవాలి, నీ సంకల్పం గెలవాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి, ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి. ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా, ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా. ఆశ వెంట ఆచరణుంటే అద్భుతాలు నీ సొంతం, ఆదమరచి నిదురిస్తుంటే అందదే వసంతం. నిప్పులే గుండెలో నిండుతున్నా, ఉప్పొంగే జలపాతం జీవితం. చిరునవ్వులతో బ్రతకాలి, చిగురాశలతో బ్రతకాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిగురాశలతో బ్రతకాలి. అంతిమ విజయం అనివార్యమని ఆశిస్తూ నువ్వు బ్రతకాలి, ఆశయాన్ని బ్రతికించాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. నీడే నిన్ను భయపెడితే ఆ నేరం వెలుగుదా, నలుసే బాధ పెడుతుంటే ఆ దోషం కంటిదా. నేస్తం చూడు జీవితం అంటే నిత్యం సమరమే, సమరంలోనే కనుమూస్తే ఆ మరణం అమరమే. పారిపోకు ఏ ఓటమికి ప్రపంచాన్ని విడిచి, జారిపోకు పాతాళానికి బ్రతుకు బాట మరచి. వరదలా మృత్యువే తరుముతున్నా, ఆరని అగ్ని జ్వాలే జీవితం. చిరునవ్వులతో బ్రతకాలి, శిఖరంలా పైకెదగాలి. చిరునవ్వులతో బ్రతకాలి, శిఖరంలా పైకెదగాలి. చావుకు చూపే ఆ తెగింపుతో జీవించాలనుకోవాలి, నువ్వు జీవించే తీరాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. విసుగే చెంది నిస్పృహతో నీ వెనకే చూడకు, చిందే చెమట చుక్కకు సైతం ఉంది ఫలితమే. అది అందే వరకు సహనంతో సాగాలి పయనమే. అంతరాత్మ గొంతే నిలిమి శాంతి కోరుకుంటావా, అల్లుకున్న అనుబంధాలే తల్లడిల్లిపోవా. అలజడే నిలువునా అలుముకున్నా, అలు పెరగని చైతన్యం జీవితం. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి, అందరినీ బ్రతికించాలి. ధన్యవాదాలు సార్, కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను, క్షమించండి. బాగుంది, అద్భుతంగా. ఇది రచన ఎవరండి యాక్చువల్గా? కార్తీక్ కుమార్ గారు రచన ఎవరు? ఇది రచన
సార్ ఇది భాస్కర్ రావు సార్. ఇది యాక్చువల్ గా ఇది మీ శ్రేయభిలాషి మూవీ నుంచి సినిమా సార్. ఇది ఆ పిక్చర్ లోంచి పాడిన పాట. దాంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు నటించుంటారు. ఇది వెన్నెలకొండ భాస్కర్ రావు అని చెప్పి అతను రచన సార్ ఇది. ఓకే, రైట్. జీవిత సత్యాన్ని ఈ పాట చాలా అద్భుతమైంది. ఈ పిక్చర్ మేడం చాలా బాగుంటుందండి. ఎప్పుడన్నా మనము నిరాశ నిస్పృహతో లోనైనప్పుడు కానీ, నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు కానీ నేను ఎక్కువగా ఈ పిక్చర్ చూస్తూ ఉంటాను. చాలా చాలా బాగుంటుందండి. మంచి ఎక్కువగా ఇన్స్పిరేషన్. ఈ పిక్చర్ ఈటీవీలో వస్తుంటుంది ఎక్కువగా. ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా చూపించండి. ఎస్పెషల్లీ నెగిటివ్ థాట్స్ ఉంది, జీవితం మీద ఎదుగుతున్న వాళ్ళకి ఈ పిక్చర్ చూసారంటే కంప్లీట్ గా అవి మానుకుంటారు వాళ్ళు. కంప్లీట్ గా మానుకుంటారు మేడం. థ్యాంక్ యూ. మేడం శాంతి కుమార్ గారు ఎక్సలెంట్ గా పాడారు. వాయిస్ కూడా బాగుంది, క్లారిటీగా పాడారు. ఎక్సలెంట్. థ్యాంక్ యూ యాదగిరి సార్. థ్యాంక్ యూ సార్. పుష్ప గారు హ్యాండ్ రైజ్ చేశారు సార్. పారిజాత గారు అంతకుముందు హ్యాండ్ రైజ్ చేశారు, మళ్ళీ దింపేశారు హ్యాండ్, ఎందుకో తెలియదు. సరే, ఇప్పుడు పాడండి. రైట్, గో హెడ్. పారిజాత మేడం. హలో సార్, ఎస్, నమస్కారం మాస్టర్స్. నమస్కారం. నేను ఒకటి చిన్నది ఆధ్యాత్మికత గురించి చెప్దాం అనుకుంటున్నాను. దేవుడికి బాగా విసిగెత్తింది. ఎప్పుడు చూసినా నాకు అది కావాలి ఇది కావాలి అని కోరికలతో వేధించి వెంటాడే మనుషుల కోరికల తాకిడికి ఆయన అలసిపోయాడు. వీళ్ళకి కనిపించకుండా అతి రహస్య స్థావరానికి వెళ్ళిపోవాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు. తనకి బాగా సన్నిహితుడైన అంతరంగికులని సంప్రదించాడు. ఒకరు చంద్రమండలానికి వెళ్ళమన్నారు, మరొకరేమో ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చోమన్నారు, ఇంకొకరు ఎవరు రాలేనంత దూరంగా భూమిని తొలుస్తూ వెళ్ళి దాక్కోమన్నారు. ఇక లాభం లేదనేసి మనిషి ఎప్పటికైనా తన దగ్గరికి వస్తాడనేసి తన దగ్గరికి వచ్చి ప్రాణం తీస్తాడు అని నిస్పృహంగా ఉన్నాడు అనమాట. అప్పుడు అత్యంత సన్నిహితుడైన అంతరంగికుడు ఒక అద్భుతమైన సలహా ఇచ్చాడు. స్వామి, నిన్ను మనిషి అన్నవాడు చూడలేని ప్రాంతం ఒకే ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళు అన్నాడు. అవునా, ఎక్కడుందని కుతూహలంగా అడిగాడు స్వామి. మనిషిలోనే స్వామి అని ఓ చిరునవ్వు నవ్వి అదే అతని మనసు అన్న అంతరంగిక సలహాదారు వంక ఆశ్చర్యంగా చూశాడు. మనిషి అన్ని చూడగలడు, కానీ తన మనసులో లోపలికి తాను చూసుకోలేడు. అందువల్ల అంతకన్నా పదిలమైన చోటు నీకు ఎక్కడ దొరకదు స్వామి అన్నాడు. అంతే, మరుక్షణం స్వామి అదృశ్యం. ఇంకా మనుషులు దేవుడి కోసం బయటే వెతుకుతున్నారు. ఆంతర్యంలో ఉన్న సర్వంతర్యామి చిద్విలాసంగా చిరునవ్వు నవ్వుతూ ఈ మనిషిని గమనిస్తూనే ఉన్నాడు. దేవాలయంలోకి వెళ్ళాలంటే బాహ్య శుద్ధి కావాలి, దేవుణ్ణి కలవాలంటే అంతఃశుద్ధి కావాలి. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్, వండర్ఫుల్ స్టేట్మెంట్. థ్యాంక్ యూ. అదే కదా సార్ జరుగుతూ ఉండేది, అదే నిజం. పుష్ప మేడం. బాగా చెప్పారు. పుష్ప మేడం. పుష్ప గారు వాళ్ళ బాబు ఉంటాడు కదా చిన్నవాడు. గుడ్ ఈవినింగ్ మ్యామ్ సార్. ఎస్, ఎట్లా ఉన్నారు సార్? ఎప్పుడు బాగానే ఉంటారు, అందరూ బాగుంటారు, నీతో పాటు. ఓకే, రైట్. కన్నడనా తెలుగునారా ఏది పడుతున్నావు? తెలుగు తెలుగు తెలుగు. తెలుగు మ్యామ్. ఓకే, వెరీ గుడ్, పాడైతే. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మాకం గజానన మహంచం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. లింగాష్టకం. బ్రహ్మమురావిసుదాచితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం శివలింగం దేవముని ప్రవదాచితలింగం కామదాన కరుణాకరలింగం రావణ దత్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం
సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం పనిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమ చందన లేపితలింగం పంకజాల సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణాచిత సేవితలింగం భావై భక్తి వివేవచలింగం దినకర కోటి ప్రభాసితలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదలోప వివేష్టితలింగం సర్వ సముద్భవ కారణలింగం అష్టద విద్య వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవర పుష్ప సదాచితలింగం పరమ పదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం అటేశ్వ సన్నిధో శివలోకమాప్నోతి శివేద సామోదతే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. అద్భుతం, చాలా బాగా పాడాము. థ్యాంక్ యూ బాబు సార్. అందరూ కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. రైట్. నెక్స్ట్ మా నెక్స్ట్ ఎవరైనా ఉన్నారా లిస్ట్ లో? అందేకర్ సార్. అంతేకర్ అన్మ్యూట్ చేశారా? అన్మ్యూట్ ఇచ్చారమ్మా ఆల్రెడీ? నాగజ్యోతి మేడం అందేకర్ గారు ఎవరు ఆండ్రాయిడ్ చేయట్లేదు, ఎవరు అన్మ్యూట్ కాలేదు ఇంకా. ఓకే ఓకే అండి, ఓకే అందేకర్ నేను పాడతాను. పాడండి మేడం. వేళ శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి మీద పాడతాను. ఓకే. ఎత్తైన కొండ పైన వెలసేవు కలియుగాన వందే వందే వెంకటరమణ గోవింద. ఎత్తైన కొండ పైన వెలసేవు కలియుగాన వడ్డీ కాసుల వాడందురయ్యా వందనం మహనీయ. వడ్డీ కాసుల వాడందురయ్యా వందనం మహనీయ. శరణు నీకు వలదోపరాదు, శరణు నీకు వలదోపరాదు, శరణ సూర్య ప్రకాశ. ఎత్తైన కొండ పైన వెలసేవు కలియుగాన పసిడి కొండల గుడి శిఖరమందున మిసిమి కొల్పు జగాన. పసిడి కొండల గుడి శిఖరమందున మిసిమి గొల్పు జగాన. సిత జనావన శేషాద్రి శయన, సిత జనావన శేషాద్రి శయన సర్వలోక శుభాన. ఎత్తైన కొండ పైన వెలసేవు కలియుగాన చిత్తమందున నీ స్మరణ చేసిన సకల సౌఖ్యములేనా. చిత్తమందున నీ స్మరణ చేసిన సకల సౌఖ్యములేనా. సిత జనావన శేషాద్రి శయన, సిత జనావన శేషాద్రి శయన
సర్వలోక శుభాన ఎత్తైన కొండ పైన వెలసేవు కలియుగాన వందే వందే వెంకటరమణ గోవింద ఎత్తైన కొండ పైన వెలసేవు కలియుగాన ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. థ్యాంక్ యూ రైట్. బాగా పాడారు, చక్కగా పాడారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ ఎవరు భజన భజన నేర్చుకున్నప్పుడు భజనలో పాటలు మంచిగా పాడారమ్మా. నెక్స్ట్ ఇంకేమైనా పాడేవాళ్ళు కానీ ఏమైనా పొడుపు కథలు కానీ? సునీత సునీత అన్మ్యూట్ చేసుకున్నా. ఎస్ సార్ నేను చెప్తాను సార్. It's a lovely day. Wake up, wake up. It's a lovely day. Oh, please wake up. Oh, please wake up and come and play. Oh, please wake up. Oh, please wake up and come and play. And come and play. The birds are singing in the trees, and you can hear the buzzing bees. Wake up, wake up, wake up. It's a lovely day. Wake up, wake up. It's a lovely day. Oh, please wake up. Oh, please wake up and come and play. Wash and rub all the clothes. Everyone is awake and about. The cow, the horse, the ducks, and the sheep, and the tiniest chicken, chip, chip, chip. Wake up. Thank you. వెరీ గుడ్. ఇది కూడా ఒక నాటకం, చాలా బాగుంది నాటకం. కాదు సార్, ఇంగ్లీష్ క్లాస్ కు పంపించేద్దామా 8 గంటల క్లాస్ కు? మనం చేసేదంతా నాటకమే కాబట్టి ఇది ఒక నాటకం. బాగుంది. ఓకే, బాగా పాడు, యాక్షన్ తో సహా చాలా బాగుంది. ఏం పేరు నాన్న నీ పేరు? ఇప్పుడు నేను ఇంగ్లీష్ తెలుగులోనే అడగచ్చునా? వెరీ గుడ్. నెక్స్ట్ మాలతి మేడం. మాలతి గారు వచ్చారా? వెరీ గుడ్. నమస్కారం అందరికి. నేను ఒక పాట పాడబోతున్నాను. వర్ష, వెరీ గుడ్. చెప్పు నాన్న. వర్ష కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికారాధికం ఇందిరామందిర చేతసా దేవకీ నందనం నందజం సంగదే. విష్ణవే జిష్ణవే శంకిని చక్కిని రుక్మిణీ రాగిణి జానకి జానయే. పల్లవే వల్లభార్చితామణి కంసవే ధ్వంసినే వంశినే తే నమః. కృష్ణ గోవింద హే రామ నారాయణ శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే. అచ్యుతానంత హే మాధవ ద్రౌపదీ
అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాగా పాడారు. థ్యాంక్ యూ అమ్మా. అందేకా. అదే సార్ అందేకర్ గారు చెప్పండి. అందరికీ నమస్కారం. ఈ మహతార్ ఫౌండేషన్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. నేను లాస్ట్ జూలైలో క్లాస్లో జాయిన్ అయినాను. అమ్మవారి శ్లోకాలు ఒక 3 శ్లోకాలు చెప్పాలని ఉంది. శివాశక్తాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నతే దేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అత స్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం సోతుం వా కదమకృత పుణ్య ప్రభవతి తనీయాం సంపాసుం తవ చరణ పంకేరుహవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్తేనం శౌరీ కదమపి సహస్రేణ శిరసాం హర సంక్షుద్ధేనం బసది బసిదో దూలన విధి అవిద్యానం అంతస్తిమిర మిహిరద్దీపనగరి జడానాం చైతన్య స్తబకమకరంద స్మృతిజరి దరిద్రానాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం ద్రష్टा మురరిపు వరాహస్య భవతి. థ్యాంక్స్ అండి అందరికి. శంకర్ భగవత్ పాదులు రచించిన సౌందర్య లహరి. అవునండి, సౌందర్య లహరి. అందులో 3 శ్లోకాలు 100 శ్లోకాలు ఉంటాయి కదా, అందులో 3 శ్లోకాలు చూసాను. అమ్మ యొక్క అందాన్ని, అమ్మ ఎలా ఉంటుంది వర్ణించడం అండి, అమ్మవారి గురించి వర్ణించినారు శంకర్ భగవత్ పాదులు. అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ రోజు అది శ్రావణ మాసంలో అమ్మగారి నుంచి చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా బాగుంది. పారిజాతం మాట్లాడండి. నేను లాస్ట్ టైం ఇట్లా లోకసాని నరసిరెడ్డి పత్రి సార్ మీద ఒక శతకం పద్యాలు రాసింది సార్. ఎవరు లేకపోతే నేను పాడతా. ఎవరికైనా అవకాశం ఉంటే వాళ్ళకి ఫస్ట్ ఇవ్వండి, లేకపోతే లేదు. ఎవరు హ్యాండ్ ట్రై చేయలేదా మేడం? ఉన్నారా? మామకా సార్ సుమతి సత్కాలు చెప్తుందంట సార్. ఓకే. నమస్కారము. నా పేరు అనగా, నేను 4th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు నేను సుమతి శతకం పద్యాలు చెప్పబోతున్నాను. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపనందుకు చేయువాడు నేర్పరి సుమతి. చీమలు పెట్టిన పుట్టలు పాములు కిరమైన ఎట్లు, పామరట తగన్ హేమంబు కూర పెట్టిన భూమీషుల పాలజేయు భువిలో సుమతి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష చుట్టంబౌ. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులొత్తురని ఎట్లన్నా, దెబ్బలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి. థ్యాంక్ యూ. వండర్ఫుల్. రైట్. నెక్స్ట్ పరిజ. ఇక్కడ ఇంకా కొత్త అంటే ఇప్పుడు ఆయన రైట్ చేశారు. నరసింహ. అన్మ్యూట్ చేసుకోండి సార్. మాట్లాడండి. నమస్తే మేడం, నా పేరు ఎం యుక్తి. నేను 5th క్లాస్ చదువుతున్నా. నేను పాడబోయే శ్లోకం జై 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 గణనాయక.
జై 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 గణనాయక జై జై విఘ్న వినాశక జై 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 గణనాయక జై జై విఘ్న వినాశక జయ శుభ మంగళదాయక విద్యా బుద్ధి ప్రదాయక జయ శుభ మంగళదాయక విద్యా బుద్ధి ప్రదాయక గజవదన గౌరీ గజవ నిరుపమ గుణ సదన నిరుపమ గుణ కంఠ సాయి నటన మనోదర కంఠ సాయి నీరజగల దయన నీరజగల దయన. నమస్తే మేడం. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో నీ దెబ్బతో ఎవరైనా యోగ నిద్రలు అంటే అందరు బయటకు వచ్చేసి ఉంటారు. అంతే సార్. నీ వాయిస్ నేను ఇంకొక శ్లోకం చెప్తాను సార్. చెప్పు. చీమ స్వార్థంబు కలిగిన జీవి కాదు, పెక్కు చీమలు గుమిగూడి మెక్కుచుండు, దానికున్నట్లి బుద్ధి ఈ మానవులకు కలుగదేటికి చిత్రమీ కలియుగమున. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. భలే సత్యాన్ని చెప్పావు. వండర్ఫుల్. బంగారు తల్లి బాగా చెప్పావు. థ్యాంక్ యూ మేడం. ఇంకేమన్నా పొడుపు కథ చూస్తారు కదా సార్ లాస్ట్ టైం సారు చెప్పండి సార్. ఇప్పుడు అంటే అంతకుముందు వీళ్ళు ఎవరు నాదముని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేశారు, మళ్ళీ హ్యాండ్ డౌన్ చేసేవాళ్ళు. రైట్. రాఘవయ్య గారు. ఓకే ఫైన్. రాఘవయ్య గారు చెప్పండి. నమస్తే మాస్టర్. మేడం గారికి నమస్కారం. సార్ గారికి నమస్కారం. నేను పుస్తకాల గురించి చెప్తున్నాను. భూమి మనకు నేర్పేది ఓర్పు ప్రేమ, గాలి నేర్పేది కదలిక, అగ్ని నేర్పేది సాహసము వెలుగు, ఆకాశం నేర్పేది సమానత, నీరు నేర్పేది స్వచ్ఛత. కనుక మనకు ప్రతి అడుగులోనూ తోడుండేవి పంచభూతాలు అనేది గుర్తించుకోవాలి. పడుకోవాలి. ఒకవైపు తింటూ ఒకవైపు కక్కుతుంది. ఏంటిది అది? ఎవరికన్నా తెలుసా? హ్యాండ్ రైజ్ చేయండి. ఒకవైపు తింటూ ఒకవైపు కక్కుతుందంట. ఏందబ్బా? రవీంద్రరావు గారు చెప్తున్నారు. చెప్పండి చెప్పండి సార్. రవీంద్రరావు గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి సార్. మీటింగ్ చేసుకొని లేదా మెసేజ్ పెట్టండి. మెసేజ్ కూడా పెట్టచ్చు. మెసేజ్ వానపాము సార్. కాదు సార్, తిరగాలి. తిరగలి కరెక్టే. అది ఇసురాయి. వానపాము కూడా అంతే కదా సార్? కరెక్టే, కానీ ఇక్కడ మీనింగ్ వచ్చేసి మనకి తీసుకుంటుంది, వదిలేసి తిరగండి. ఓకే ఓకే రైట్. నెక్స్ట్. ఒంటిపై చెయ్యి వేస్తే కరవందే మానదు. ఒంటిపై చెయ్యి వేస్తే కరవందే మానదు. ఏమిటది? ఒంటి మీద చెయ్యి వేస్తే కరవందే మానదు. ఎవరికైనా తెలుసా? దోమనా సార్? కాదు కాదు మేడం, నిప్పు. ఓకే. కడుపు నిండగానే లేచి నిలబడుతుంది. ఏంటిది అది? కడుపు నిండగానే లేచి నించుంటుంది. ఏంటది? నిండగానే లేచి నించుంటుంది. ఎవరికి తెలుసు? సార్ ఈసారి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నారు సార్. ఎవరికి తెలియనివన్నీ తీసుకొని వచ్చినారు. మేడం గోనె సంచి. అదే మీరు అన్నట్టు కరెక్ట్. అన్ని డిఫికల్ట్ తీసుకొచ్చారు. సరే సరే, ఎవరు చెప్పేసామని ఈసారి ఎవరికి
మైండ్కి మేత. అంతే. కంచం నిండా పరమాన్నం నువ్వు తినలేవు, నేను తినలేను. ఏంటిది అది? కంచం నిండా పరమాన్నం మీరు తినలేరు, నేను తినలేను. ఏంటిది అది? తెల్లగా ఉంటుంది. ఫోటోనా సార్? ఫోటోలో ఉంటుంది. కాదు మేడం, పరమాణం కలర్ లో ఉంటుంది కానీ మనం తినలేము. ఎవరికైనా తెలుసా? చెప్పేసేయండి. సున్నం. సున్నమా? ఏంటంటే సార్? సున్నం. 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 ఓకే, పాయసం లాగా ఉంటుంది తెల్లగా. గోడకేసేస్తుంది. కాళ్ళు లేవు గాని నడుస్తుంది, కళ్ళు లేవు గాని ఏడుస్తుంది. ఏంటది? కాళ్ళు లేవు గాని నడుస్తుంది, కళ్ళు లేవు గాని ఏడుస్తుంది. ఎవరికైనా తెలుసా? పారిజాత గారు ఏదో చెప్తున్నారే. అంటే అన్ని తెలియనివే అడుగుతున్నారా అంటున్నా. ఓహో, ఇదే చెప్పింది భలేవారే. ఇంకా ఆన్సర్ చెప్పారనుకున్నా. ఎవరికైనా తెలుసా? క్లౌడ్స్. ఎవరికైనా తెలుసా? అదే మేఘాలను ఇచ్చారు. మేఘం కరెక్ట్. మేఘం కరెక్టే కదా? కరెక్టే సార్. ఓకే. అబ్బా, ఒక్కదానికన్నా ఆన్సర్ చెప్పగలిగాను. కొప్పు ఉంది కానీ జుట్టు లేదు, కళ్ళున్నాయి కానీ చూపు లేదు. టెంకాయ సార్? ఎస్ మేడం. వన్ పాయింట్. కోటలైన రాజుకి కిరీటం ఉంది, ఏమిటది? కోటలైన రాజుకి కిరీటం ఉంది, ఏమిటది? కోటలేని రాజు కిరీటం ఉంది, ఏంటది? ఎవరికైనా ఐడియా ఉందా? వంకాయ సార్. వంకాయని పెట్టిన వంకాయ కాదు, కోడి పుంజు. ఎవరు చెప్పారు? వంకాయ కాదు, కోడి పుంజు. ఓకే. గబుక్కున లేచింది వెన్నెల చిన్నిలా వగలాడి. గబుక్కున లేచింది వెన్నెల చిన్నవాడి వగలాడి. ఇది డిఫికల్ట్ లే, చెప్పండి. గొడుగు. గొడుగు గొడుగు అనుకున్నా సార్, నేనైతే అనుకున్నా. గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు. గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు. గుండు మీద గుండు ఎంత పెట్టి చెప్పేయండి సార్. కోడిగుడ్డు. గూట్లో గువ్వ ఎంత గుంజినా రాదు, అటు ఇటు కదులుతుంది. గూట్లో గుమ్మడి. గువ్వ గువ్వ. గూట్లో గువ్వ ఎంత గుంజినా రాదు, అటు ఇటు కదులుతుంది. నాలుక. గుంటలో జన్మించి గుడిసెలో జీవించి సంతలో నిలబడి పంక్తిలో వాలింది, ఏమిటది? గుంటలో జన్మించి గుడిసెలో జీవించి సంతలో నిలబడి పంక్తిలో వాలింది. ఇసరాక సార్? చాప. ఓకే, బంతి చేప. చిటపట చినుకులు చిటారి చినుకులు ఎంత కురిసినా వరదలు రావు. రెప్పలు. కన్నీరు. చక్కనమ్మ చిక్కిన చుక్కనే. చక్కనమ్మ చిక్కిన చుక్కనే. విన్నారు కదా, ఇది ఎవరో విన్నట్టుంది. సబ్బు. మొత్తం మీద కష్టమైనవి అన్ని.
చిన్న మొత్తం మెంటల్ ప్రిపేర్ చెప్తాను. అయిపోతారు. సార్ ఈసారి మేము కూడా చదువుకుంటాం సార్. ఇంతవరకు వేరే వేరే చదివి ఇప్పుడు పొడుపు కథలు చదువుకొని వస్తాం. ఎగ్జామ్ పెడుతున్నారు. ఒక్కదానికన్నా చెప్పాలి కదా. మీరందరూ చెప్పగలిగిన ఒకటి అడుగుతున్నాం మేడం. అలా కాదు, నేర్చుకోండి. సితారు కొమ్మన మిఠాయి పొట్లం పట్టాల ఎప్పుడు పక్కన ఉండు. అరే ఇది 2వ తరగతిలో చదివాం సార్. సిటారు కొమ్మున మిఠాయి పొట్లం చదివినాం ఇది. ఆ పాప ఏదో చెప్తుంది, నరసింహ చాలా ఉంటాయి. నరసింహ గారు. ఎవరైనా చెప్తారా? అదే చదివాం. చీర మీద చీర 16 చీరలు, చీర మీద చీర 16 చీరలు, చీర మీద చీర 16 చీరలు. ఎర్రగడ్డ. ఎస్ కరెక్ట్. వెరీ గుడ్. ఫోన్లే సార్ చెప్తాను అప్పుడప్పుడు కొన్ని. చెట్టుకు పుట్టన కాయ కొడితే భలే రుచి. చెట్టుకు పుట్టని కాయ కొరికితే భలే రుచి. కజ్జికాయనా సార్? ఎస్ మేడం. మేడం కొంత అంత రుచి ఉంది, ఇలాంటి రుచి మొత్తం మీద. అంటే మా అమ్మ మాకు ఇంట్లో నాన్న స్నాక్స్ తెచ్చేవాడు సార్. ఏం తెచ్చాడు అంటే ఇలా పొడుపు కథలతో చెప్పేది సార్. కాయ గాని కాయ చెప్పుకో చూద్దాం ఏం తెచ్చాడో మీ నాన్న అనేదనమాట. ఏం తెచ్చాడు కాయ గాని కాయ, ఏందబ్బా మళ్ళీ చెప్పేది కజ్జికాయ అనే. అట్లా పాపం తను ఏదైనా ఐటమ్స్ ఉండేది అలా పొడుపు కథల్లో చెప్పించేసారు. 2 మార్క్స్ మేడం మీకు. అందుకే కొంత అనుభవం ఉంది, అనుభవమే జ్ఞానం అన్నమాట. బాగా సార్ ఇంట్లో ఆ రకంగానే తీర్చిదిద్దారు. ఇంకోటి పాట సాంగ్ నోటితో ఏరుకుంటారు, చేతితో పారేసి నోటితో వేరుకుంటారు. అక్షరాలు సార్? అక్షరాలు కరెక్ట్. 3 మార్క్స్. రైట్. చేతికి అందదు, కంటికి దొరకదు, ముక్కుకి అందును. కంటికి దొరకదు, ముక్కుకి అందును. ఏంటిది? వాసన కరెక్ట్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చింది. ఎక్సలెంట్ సార్. సార్ దీనికోసం కాచుకొని ఉంటాం మేము కూడా. ఓకే మేడం. జోక్స్ ఎవరు ఉంటే చెప్పేది అంటే చెప్పండి. ఎవరి వీక్ నేను పాటలు కానీ మిమిక్రీ. ఒక జోక్ చెప్తున్నా సార్ నేను, మరి నవ్వు వస్తుందో రాదో తెలియదు. రాకపోతే అట్లీస్ట్ ఏడుస్తాను ఏడుస్తాం కదా. ఏదో ఒకటి చేయండి సార్, మరి మీ ఇష్టము. చెప్తాను ఏంటంటే ఒక కోడలు పాపము అలా అత్తగారికిను భర్త గారికి ఇస్తుంది, ఒక కప్పులో కాఫీ ఇస్తుంది. అలా అత్త తిరిగి చూసి, అమ్మా నేను మొన్ననే తలకు రంగు వేసుకున్నాను, నాకు అవసరం లేదు రంగు, ఇప్పుడు అవసరం లేదు అంటుంది. ఈవిడ చూసి అలా భర్తతో చూస్తుంది, చూడండి మీ అమ్మగారు ఎంత వెటకారంగా చెప్తున్నారో, కాఫీలో డికాషన్ ఎక్కువైందని చెప్తే సరిపోతుంది కదా, ఇంత వెటకారంగా చెప్పాలనా అనేది. పాప మా అత్తగారికి ఎలా అనిపించిందంటే అది రంగు అంత కలర్ లో ఇచ్చిందంటే ఆ కోడలు కాఫీ, అది డికాషన్. పాప మా ఆవిడ అట్లా ఫీల్ అయిపోయింది, నేను మొన్ననే రంగు వేసుకున్నాను, నా తలకు నాకు అవసరం లేదమ్మా అనిందంటే అత్త. అది ఓకే మేడం, మంచిగా చెప్పారు. మంచిగా ఉందా? ఒక 2 జోక్స్ నేను కూడా చెప్తాను సార్ నా వంతుగా. ఇద్దరు భార్యాభర్తలు బయట ఆదర్శ దంపతిగా ఉండాలనుకుంటారు సార్ దాదాపు ఎవరైనా కానీ ఇంట్లో జరిగే గొడవలు టామిన్ జెట్ లాగా ఉంటాయి. ఇంట్లో ఇప్పుడు ప్రతిక్షణం నడుస్తూనే ఉంటాయి ఇద్దరు ఒకరొకరు. అదే విధంగా చిన్న చిన్న ఇష్యూలలో భార్య అంటుంది, ఏమంటుందంటే భర్తతోటి, నేను కష్టపడి ఉద్యోగం చేస్తుంటూ సంపాదిస్తుంటే కూర్చొని తింటావా, సిగ్గు లేదు నీకు అని అంటుంది భార్య. అయితే భర్త అంటాడు, నేను నిలబడే తింటున్నా కదా, ఎప్పుడు కూర్చున్నాను అని అంటాడు. అట్లా అదే విధంగా మనకు భార్య అంటుంది, ఏమండి మనకు పెళ్లి చేసిన పంతులు గారు హార్ట్ అటాక్ లో చనిపోయాడండి అంటే, బా అని అంటుంది భార్య. చేసిన పాపం ఊరికినే పోతుందా అని భర్త అంటాడు. అట్లా ఒకరు అనమాట.
ఆ భార్య అంటుంది, ఏమండి ఎక్కడ ఉన్నారు, జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారు, వీధిలో ఉన్న కుక్కలన్నీ పట్టుకుపోతున్నారండి, ఇంటికి రండి అని అంటుంది. అంటే 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 ఒక ఆ విధంగా కామెడీగా చెప్తూ ఉంటారు. ఇంకోటి అలా బాబు ఉండి, డాడీ స్కూల్లో ఫామ్ ఇచ్చారు డాడీ, ఇది ఫామ్ నింపి తీసుకురమ్మన్నారు, ఇందులో మదర్ టంగ్ అని ఉంది, ఏం రాయాలా డాడీ అని అంటాడు. అంటే డాడీ చెప్తాడు, పెద్దది అని రాయని అంటాడు. అంటే అట్లా ఒక్కొక్కటి చిన్న చిన్న డైలాగులు సార్, అవి అంటే చిన్న చిన్న కామెడీ నడిచేవి. అదే విధంగా మన మనతో ఏ మాత్రం పరిచయం లేకున్నా గానీ పైకి రండి అని చెప్పే ఒకే వ్యక్తి కోరుకుంటాడు. ఎవరు కోరుకుంటారు అంటే బస్ కండక్టర్ కోరుకుంటారు, పైకి రండి అని చెప్పేసి. అదే విధంగా మనతో ఎలాంటి సంబంధం లేకున్నా గానీ నవ్వండి అని చెప్పి కోరుకుంటారు. ఏ వ్యక్తి కోరుకుంటారంటే ఏకైక వ్యక్తి ఒకరే, ఫోటోగ్రాఫర్. అట్లా అదే విధంగా మనకు ఏమండి మన అబ్బాయి ఇంట్లో డబ్బులు ఎక్కడ పెట్టినా తీస్తున్నాడు, ఏం చేయమంటారు అని భార్య అడుగుతుంది. భర్త ఏమంటాడు, వాడు పుస్తకాల పెట్లు సచ్చినట్టు ఊరుకుంటాడు, సచ్చినట్టు వెతకడు వాడు. అట్లా ఆ విధంగా ఒక చిన్న చిన్న కామెడీ సార్ ఇవి. అంటే మామూలుగా అయితే భార్య అంటుంది, ప్రతి ఉదయం డాబా మీదకి ఎందుకు వెళ్తారు అని అంటుంది భార్య. భర్త విటమిన్ డి కోసం వెళ్తాను అంటాడు. రేపటి నుంచి విటమిన్ డి రాదులే, ఆమె ఈ రోజు ఇల్లు ఖాళీ చేసింది అని చెప్తాడు. అని అంటాడు భర్త. అంటే తెలివైన భార్య. అట్లా మనకు చిన్న చిన్న కామెడీ సార్ ఇవి. అట్లా మరి యాక్చువల్గా ఏంటంటే సాంగ్స్ అయితే రావు సార్. యాక్చువల్గా సాంగ్స్, డాన్స్ కంపోజింగ్ అంటే చేస్తాము. మా పాప నేను చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. అలా 1 నిమిషం 2 నిమిషాలు చూపెట్టామంటే టీవీలో చూపిస్తాను. అలా చూపెట్టామంటే ఓకే చూస్తానంటే. ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేసినారా? ఇంకా ఉన్నా సార్, హ్యాండ్ రైజ్ అయితే ఉంది. అంటే ఆల్రెడీ చెప్పిన వాళ్ళే ఉంది. చెప్పిస్తాను. ఇంకెవరైనా చెప్పేది ఉంటే చెప్పండి సార్. లాస్ట్ లో ఇస్తే నేను వీడియోస్ ఎవరంటే చూపిస్తాను, జస్ట్ మీ వినోదం కోసం, మా పాప వేసిన డాన్సెస్. అదే సార్, ఒక ఫ్రెండ్ పాపం ఏరా వాడు చనిపోయినాడే, మనం వెళ్ళి చూసి రావాలి కదా, వాడి అంత్యక్రియలు ఏదో జరుగుతున్నాయి, పోయి చూసి రావచ్చు కదా అని అడిగితే, ఏమోరా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే, రేపు నాకు అంత్యక్రియలు జరిగితే వాడు వస్తాడా ఏంటి అని అన్నాడండి. పాపం వీడి అభిప్రాయం అది. ఇట్లా వీళ్ళ భార్య భర్తలు టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటాయి ఫైటింగ్, తర్వాత మళ్ళీ అంతా కామన్ గా ఉంటుంది. అది మేడం పారిజాత మేడం చెప్పండి. మేడం. ఇది లోకసాని నరసిరెడ్డి సారు పత్రి సార్ మీద ఒక శతకం పద్యాలు రాసింది సార్. 1, 4 చదువుతున్నాను నేను. శ్రీ గురుండు మనకు శ్రీపత్రి మహారాజు, పలుకునట్టి పలుకు పసిడి పలుకు, శ్వాస మీద ధ్యాస సాధించు ముక్తిని, పత్రిసారు మాట పచ్చి నిజము. శ్రీ నిజ గురుదేవు చిన్మయుండవనిపై, ఆత్మ విద్య నేర్పనవతరించే, హంసయానమందు నమరత్వమందును, పత్రిసారు మాట పచ్చి నిజము. సుస్థిరాసనమున సుఖముగా కూర్చుండి, శ్వాస మీద ధ్యాస సల్పుచుండ, అనుభవింతురప్పుడు ఆనందమది చూడ, పత్రిసారు మాట పచ్చి నిజము. కళ్ళు 2 మూసి కలిపి చేతుల వ్రేళ్ళు, కదలకుండా కూర్చో కాళ్ళు మెలిసి, మదిని శ్వాస మీద మరి నిల్ప ధ్యానమౌ, పత్రిసారు మాట పచ్చి నిజము. అంతే సార్. వెరీ గుడ్. ఇంకేమైనా ఉంటే పాడండి కానీ ఇంకేమైనా ఉంటే చెప్పండి మాస్టర్ గారు. రైట్, ఇంకెవరు లేనట్టుంది. సో మీరు చూపించండి సార్ షార్ట్ గా. ఇంకొక రవీంద్రరావు గారు చెప్పండి. సార్ ఒక భజన పాట పాడుతాను సార్ నేను ఒకసారి. అందరూ అంటే చాలా మంది ఉన్నారు, నేను పార్టిసిపేట్ చేయలేదు అందుకోసం. రఘుకుల నందన రాక్షస మర్దన, రఘుకుల నందన రాక్షస మర్దన,
కౌసల్య సుప్రజా రామచంద్ర రఘుకుల నందన రాక్షసమర్దన బాల్యమందు తాటకిని కూల్చినావు భక్తితోడ ముని జనులను కాచినావు దయనే చూపుమా దరినే చేర్చుమా దయనే చూపుమా దయనే చూపుమా దయతో మమ్ము చూడు దానవాంతక రఘుకుల నందన రాక్షసమర్దన రఘుకుల నందన రాక్షసమర్దన శివుని విల్లు చేతబూని విరిచినావు అందాల సీతను పెండ్లాడినావు మధురం మధురము రామనామము మధురం మధురము రామనామము ధనుజుల కూల్చినావు దశరథ రామ రఘుకుల నందన రాక్షసమర్దన రఘుకుల నందన రాక్షసమర్దన సుగ్రీవునికి అభయమిచ్చి కాచినావు బలశాలి వాలిని కూల్చినావు రాతిని నాతిగా చేసిన దొరవట రాతిని నాతిగా చేసిన దొరవట కలియుగ దైవానిగా వెలసిన దేవా రఘుకుల నందన రాక్షసమర్దన రఘుకుల నందన రాక్షసమర్దన చిన్నతనము ఎందు ఎన్నో మహిమలు చూపి కన్నవారి పైన కరుణ చూపినావు మరువము ఎన్నడు తారక మంత్రము మరువము ఎన్నడు తారక మంత్రము కోమలాంగ కొలిచుదము శ్యామ సుందర రఘుకుల నందన రాక్షసమర్దన రఘుకుల నందన రాక్షసమర్దన కోదండ రాముడవై వెలసినావు సృష్టిలోన సూర్యుడవై నిలిచినావు ఇరువతి చేతులా దొరనే కూల్చిన ఇరువతి చేతులా దొరనే కూల్చిన వీరాది వీరుడవు విశ్వమందున రఘుకుల నందన రాక్షసమర్దన రఘుకుల నందన రాక్షసమర్దన. థ్యాంక్ యూ సార్. చాలా చాలా అద్భుతంగా పాడారు సార్. చాలా బాగా పాడారు. ఎక్సలెంట్ గా పాడారు. పారిజాతం మేడం హ్యాండ్ రైజ్ చేశారు. ఆల్రెడీ చేసిందేమో సార్. అదే ఒక చిన్న జోక్ సార్. భార్య అంటుంది భర్తతోటి, అవునండి మనము చచ్చిపోయాక స్వర్గానికి వెళ్ళి అక్కడ మీకు అప్సరసలు ఉంటారు కదా, మరి మా లేడీస్ కి ఎవరు ఉంటారు అని క్వశ్చన్ వేస్తుంది సార్. డౌట్ వచ్చి భర్త ఏమంటాడు, కోతులు అని చెప్తాడు. ఊరి దేవుడా ఇది ఎక్కడ అన్యాయము, మీకు 2 చోట్ల అప్సరసలు దొరుకుతారు, మాకు అక్కడ ఇక్కడ కోతులేనా అని అంటుంది. సార్ కేవి సరోజమ్మ గారు వచ్చారు క్లాస్ కు. తను మొన్న పాడతారు. మా అత్తయ్య గారు. అత్తయ్య అన్మ్యూట్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నమస్కారం. నేను దేహాభిమానం గురించి ఒకటి దేహాత్మమానం అనేది ఒకటి చిన్న కథ చెప్తాను. ఒక శిల్పి ఉంటాడు. ఆయన మా శిల్పంలో చాలా ఆరితేరినటువంటి వాడు అనమాట. శిల్పం చెక్కే దాంట్లో ఆయన చెక్కినాడంటే జీవకళ ఉట్టి పడతా ఉన్నట్టు చెప్తాడు. అక్కడ మనిషి బతికున్నాడేమో, విగ్రహాన్ని చూసి మనిషేనేమో అన్నట్టు అనుకోవాల్సిందే. అట్లా చెక్కుతాడు అన్నమాట ఆయన. అట్లే శిల్పులు చెప్తా ఉంటాడు. ఆయన ఒక ముసలితనం వస్తుంది పాపం. ముసలితనం వస్తే ఇంక నేను ఏ రోజైనా చావవలసిందే కదా, ఇంక చావు దగ్గరికి వస్తా ఉంది కదా నాకు అనుకొని ఆయన ఏం చేస్తాడు, 10 విగ్రహాలు
తన మాదిరినే, తన బట్టలు వేసుకున్నట్టే, తన ముక్కు, తన కళ్ళు, తనే మొత్తం తన ఎట్లుంటే అట్లా 10 శిల్పాలు చేస్తాడు సార్. అవి 10 శిల్పాలు చేసి దాంట్లో పెట్టుకుంటాడు, ఇంట్లో పెట్టుకొని ఉంటాడు. పెట్టుకున్న తర్వాత ఆయనకు అనారోగ్యం వస్తుంది. వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి పోయి చూపిస్తుంటాడు. చూసి ఆ వైద్యుడు ఏం చెప్తారంటే, ఇంకా నీకు చాలా రోజులు బతకవప్ప, నువ్వు అయిపోయింది, ఇంక నీకే మందులు పనికి రావు అని చెప్పినాడు. చెప్తే అప్పుడు ఆ శిల్పి ఏమనుకుంటాడు, అయ్యో నేను ఇంత తొందరగా చావవలనా అని చెప్పేసి ఆ 10 విగ్రహాలు చేశాడు చూడండి. ఆ 10 విగ్రహాలు ఒక చోట అన్ని పనుకోబెట్టేస్తాడు. పనుకోబెట్టేసి అన్నిటి మీద ఒకే రకమైన దుప్పట్లు కప్పేస్తాడు, దాని మీద బెడ్షీట్లు కప్పేస్తాడు. కప్పేసి అతను మధ్యలో పండుకుంటాడు. ఆ శిల్పాలకు మధ్యలో ఆయన పడుకొని ఆయన కూడా అదే వస్త్రమే కప్పుకుంటాడు. కప్పుకున్న తర్వాత ఇంకా అతనికి తెలుస్తా ఉంది, ఇంకా చావు దగ్గరకు వస్తుంది నాకు అని అనుకొని, ఇంకా నా దగ్గరికి రాళ్ళే యమధర్మరాజు, నా దేహం ఏం తీసుకుపోడు, ఈ 10 మందిలో ఆయన ఎట్లా కనుక్కుంటాడు అని అనుకుంటాడు సార్. ఆయన అనుకొని ఉంటాడు. ఉండి ఇంకా యమధర్మరాజు రానే వస్తాడు పాసం తీసుకొని. వచ్చి ఆ పాసం వేసి ఎట్లా పని చేసేది అని చూస్తాడు. అవి వస్త్రాలు తీసి చూస్తాడు. చూస్తే అన్ని ఒకే రకంగా ఉన్నాయి, అందరూ ఒకే రకంగా ఉన్నారు విగ్రహాలు. ఆయన కట్టే, ఆ శిల్పా కట్టే ఉన్నారు వాళ్ళు. ఇంకెట్లా చేసేదని ఆయనకు కొంచెం ఆలోచన అయిపోతుంది, నేను ఇప్పుడు ఎవరిని తీసుకొని పోవాలి వీళ్ళల్లోనూ, ఎవరు నిజమైన శిల్పి, ఈ ప్రాణం ఉండేవాడు ఎవరు అని చెప్పినని అనుకొని చూస్తే ఆయనకు ఇంకా సరే ఇంకా నాకు దొరకలేదులే అని చెప్పి వెనక్కి తిరిగిపోతా అంటాడు. తిరిగిపోతా ఉండి ఊరికి అక్కడ నిలబడతాడు. నిలబడి ఏమంటాడంటే, ఆయన యమధర్మరాజు, ఈ శిల్పి ఒక పొరపాటు చేసినాడప్పా, ఏదో ఒక పొరపాటు చేసినాడు మొత్తానికి ఈ విగ్రహాలకు అన్నాడు. అప్పుడు ఈయన ప్రాణం ఉండేవాడు లేచి, ఏం స్వామి ఏం చేశాను నేను పొరపాటు అంటాను. ఏం పొరపాటు లేదప్ప, ఇదే పొరపాటేనో, ఇంక పోదాం పద, నీ టైం అయిపోయింది తీసుకొని పోతాడు. అది దేహాభిమానము అనేది అంత పని చేస్తుంది సార్. దేహాభిమానం మీద అంత ఇది పెట్టుకోకూడదు అని అప్పుడు తెలుసుకోవాలి సార్. అది మీరు రాసిండేది ఏదైనా దేశభక్తి గీతం పాడాల్సి ఉండేది. ఆగస్టు 15 వస్తుంది కదా. ఆగస్టు 15 రేపు వారానికి అయిపోతుంది. ఆగస్టు 15 అయిపోవచ్చేమో, అయినా పర్వాలేదులేండి. రాసిండేది పాడింటే బాగుండు. అది ఎక్కడో ఉంది, నోటికి రాదు. వేరే పాట భావములోన బాహ్యమునందును, భావమున బాహ్యమునందును, గోవింద గోవింద అని కొలువావో మనసా, భావములోన బాహ్యమునందును. హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండంబులు, హరినామములే అన్ని మంత్రములు, హరినామములే అన్ని మంత్రములు, హరి 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 ఎనవో మనసా, భావములోన బాహ్యమునందును, గోవింద గోవింద అని కొలువావో మనసా, భావములోన బాహ్యమునందును. విష్ణుని మహిమలే విహిత కర్మములు, విష్ణుని మహిమలే విహిత కర్మములు, విష్ణువు పొగడేది వేదంబులు, విష్ణువు ఒక్కడే విశ్వాంతరాత్ముడు, విష్ణువు ఒక్కడే విశ్వాంతరాత్ముడు, విష్ణువు జిష్ణువని వెదకవో మనసా, భావములోన బాహ్యమునందును, గోవింద గోవింద అని కొలువావో మనసా, భావములోన బాహ్యమునందును.
అచ్యుతుడితడే ఆదియు అంత్యము, అచ్యుతుడితడే ఆదియు అంత్యము, అచ్యుతుడే అసురాంతకుడు, అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదనిదే, అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదనిదే, అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన, బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన, బాహ్యమునందును. ఒక్క పొడుపు కథ చెప్తా, ఒక పొడుపు కథ. చాలా బాగా పాడారు అత్తయ్య. పొడుపు కథ ఒక్కటి చెప్తా. చెప్పండి, అందరూ వినాలి. పొడుపు కథ అంట, రెడీగా. అమ్మా వాడొస్తాడే, వస్తానే వేస్తాడే, వేస్తానే తీస్తాడే, తీస్తానే చస్తానే. ఏమని? ఎవరికైనా తెలుసా? అమ్మవాడు వస్తాడే, చెప్పాలి ఇక. మీరే చెప్పాలా మేడం? నేనే చెప్పాలా? కాదు కాదు, నన్ను అడుగుతున్నారు. రాఘవయ్య గారు చెప్పాలి. రాఘవయ్య గారు ఇప్పుడు ఆయన రాఘవ సార్ చెప్పాలి సార్, కరెక్ట్. అదే ఏం సార్, ఐడియా ఉందా? రాఘవయ్య సార్ ఏదో చెప్తున్నారు. ఐడియా లేదు మేడం. కందువానా? కందువా అంటే టవలని. ఓకే, కండువా. కండువా కాదు కాదు కాదు. అమ్మా వాడొస్తాడే, వస్తానే వేస్తాడే, వేస్తానే తీస్తాడే, తీస్తానే చస్తానే. తీస్తానే చేస్తుందా? తెలీదు అత్తయ్య. నాకు ఐడియా రావట్లేదమ్మా, మీరు చెప్పండి. చేప చేప జాలరి, బెస్తవాడు బెస్తవాడు చేపను. చేప తల్లి చేప చెప్తాండి. అమ్మా వాడు వస్తాడమ్మా, వస్తానే వేస్తాడమ్మా, వేస్తానే తీస్తాడు, తీస్తానే చస్తాము. కరెక్ట్ మేడం, కరెక్ట్ అమ్మా, ఎక్సలెంట్. ఇంకోటి, వాయిస్. కుట్టు కుట్టు మిషను కుట్టు, దాని కుట్టు రాజాభోగం, దాని భోగం రాజాభోగం, దాని చావు అలకా చావు. ఇస్తరాకు. కరెక్ట్, విస్తరాకు. అంతే కదా, చక్కగా కుట్టు కుడతారు, మంచిగా రాజభోగం రాజభోజనాలు వడ్డిస్తారు, తీసుకుపోయి చెత్త కుప్పలో వేస్తారు. ఇంకా ఏమైనా పాడతారా ఇంట్లో వాళ్ళు ఎవరైనా? పూర్ణ రా పాడినంటే పాడదురా, రా తొందరగా రా. మొత్తం మీ ఇల్లంతా కళా కోవిలినట్టున్నారు మా మొత్తం మీద. ఎవరిని పట్టుకునే పాట వస్తుంది, ఎవరిని పట్టుకునే. మనకు టైం లేదు, వాళ్ళని కదిలించినామంటే భారత భాగవత రామాయణ శ్లోకాలు ఏమైనా చెప్పేస్తారు సార్, మొత్తం కంఠపాఠం. చెప్పరా వాళ్ళంటే రామ్మా, త్వరగా రా, టైం అవుతుంది. అందరికీ నమస్తే. నేను శనివారం కాబట్టి స్వామివారి పైన ఒక కీర్తన పాడాలనుకుంటున్నాను. కలిగి నిదే నాకు కైవల్యము, కలిగే నిదే నాకు కైవల్యము, తొలుతనెవ్వరికి దొరకనిది, కలిగే నిదే నాకు కైవల్యము. జయ పురుషోత్తమ జయ పీతాంబరా, జయ పురుషోత్తమ జయ పీతాంబరా,
జయ జయ కరుణా జలనిధి జయ పురుషోత్తమ జయ పీతాంబరా జయ జయ కరుణా జయ రంగని ధర్మము నిరాగల క్రియ దివ్య కీర్తనమే కలిగెనిదే నాకు కైవల్యము కలిగేనిదే నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిది కలిగేనిదే నాకు కైవల్యము శరణము గోవింద శరణము కేశవ శరణము గోవింద శరణము కేశవ శరణు శరణు శ్రీ జనార్దన శరణము గోవింద శరణము కేశవ శరణు శరణు శ్రీ జనార్దన పరమమే రంగనే భక్తి రంగనే నిరతము నాగతి నీదాస్యమే కలిగినిదే నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిది కలిగేనిదే నాకు కైవల్యము నమో నారాయణ నమో లక్ష్మీపతి నమో నారాయణ నమో లక్ష్మీపతి నమః పుండరీక నయనా నమో నారాయణ నమో లక్ష్మీపతి నమః పుండరీక నయనా అమిత శ్రీ వెంకటాదిపైదినా క్రమమెందను నీ కైంకర్యమే కలిగినిదే నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిది కలిగేనిదే నాకు కైవల్యము నమస్కారం. చాలా బాగా పాడావు పూర్ణ. థ్యాంక్ యూ. రైట్. చక్కగా పాడారు, చక్కగా పాడారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. రైట్ మా క్లోజ్ చేద్దామా? రైట్ సార్ అంటే ఇక పాటలు అంటే మాకు రావు సార్. అదే మా పాప తోటి వేసిన ఒక వీడియో ప్లే చేయమంటే ప్లే చేసి చూసారు సార్. ఎక్కువ టైం పడుతుందా? లేదు సార్, 1 or 2 minutes అంతే, ఎక్కువ. ఓకే ఓకే. అట్లా అదే అంటే మనలకు వినోదం కోసం అంతే. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు డాన్స్ అంటే చేయలేము కదా సార్. ఇప్పుడు జస్ట్ అంతకుముందు ఉన్న వీడియో జస్ట్ ప్లే చేయడం కోసం. ప్లే చేయమంటారా సార్? చేయండి బస్. సార్ సౌండ్ రేపు మార్నింగ్ ధ్యానం ఉంది కదా సార్, అందులో అమ్మాయి పోయినసారి పాపం నెట్వర్క్ ఇష్యూ ఉండి పాట పాడలేకపోయిందంట. రేపు అవకాశం ఇస్తారా అని అడుగుతున్నారు. ఎవరు పేరేం పేరు? హర్ష సార్, అమ్మాయి పేరు వర్ష, మాలతి గారు అమ్మాయి. ఆండ్రాయిడ్ చేయాలి. అది క్లారిటీ ఉందా సార్?
ఏం రావట్లేదు అక్కడి నుంచి. క్లారిటీ లేదండి. యాదగిరి గారు క్లారిటీ లేదు. యాదగిరి గారు యాదగిరి సార్ క్లారిటీ లేదు, అది క్లారిటీ లేదు. ఈసారి కెమెరా ఆన్ చేసి సార్నే ఒక స్టెప్ వేయమందాం సార్. అదే లేదు సార్, మీరే ఒక పాట కేస్తే అందరం చూస్తాం సార్ చక్కగా. లేదు సార్, అదే క్లారిటీ ఉందో లేదో టీవీలో, అది క్లారిటీ లేదు కానీ మీరు వేస్తేనే బాగుంటుంది సార్. అది యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు దీని మీద స్క్రీన్ రికార్డు దీంట్లో చేయడానికి రాక దాంట్లో అదంతా గొడవ. ఇప్పుడు మేడం ఇచ్చారు కదా ఒక ఐడియా, ఒక స్టెప్ వేసేయండి. మా డాక్టర్ తోటి మీరు చక్కగా మీరే చేస్తారు కదా సార్. ఒక స్టెప్ వెళ్ళిపోతాం. రంగనాథ్ మాస్టర్ గారు ఏదైనా ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే ఆ రోజు చేద్దాం. నేను మా డాక్టర్ ఇద్దరే చేస్తాం. అలాగే ఇంతమంది చక్కగా చూస్తారు కదా సార్. అంటే టీవీలో క్లారిటీ రాకపోవచ్చు. పాటలు, రచనలు, డాన్స్, మ్యూజిక్ ఏది ఉన్నా కానీ అని చెప్పినాం సార్ మేము. అన్ని చెప్పినాం కదా సార్, అన్ని చెప్పినాం. కరెక్టే కానీ మేడం, మనకు ఇది ఇప్పుడు చేయడానికి ఇక్కడ జూమ్ లో చేయరాదు. అందుకనే వీడియో ప్లే చేయిస్తాను. మా పాప ప్లే చేస్తాను. మరి ఎక్కువ ఇబ్బంది పెడుతుంది మేడం. డాన్స్ అంటే ప్రోగ్రామ్ ఉన్నప్పుడు చేస్తాను. నెక్స్ట్ వీక్ అయితే కంపల్సరీ సార్. మాస్టర్ గారు ఏదైనా అరేంజ్ చేస్తే అక్కడ చేస్తాను. ఏదైనా ఎక్కడున్నా కానీ మాస్టర్ గారు ఎక్కడ అరేంజ్ చేస్తాను చేస్తాను. ఏదైనా ఇక్కడ క్లాసికల్ కానీ వేరేది ఏదైనా కానీ నేను చేస్తాను. తాండవం లాంటి సాంగ్స్ కానీ అలాంటివి. మాలతి మేడం, మాలతి మేడం. అడ్మిట్ చేసుకోండి. మీరు యాండ్రైజ్ చేశారు సార్. ఒక పొడుపు కథ వేస్తాను సార్. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు. నిప్ప. కరెక్ట్ అండి. ఓకే, తొందరగా సాల్వ్ అయిపోయింది. అంత సింపుల్ గా ఉంటాయి ఎట్లమ్మా? అంత సింపుల్ మేడం రెడీగా ఉంటారు సార్. లాస్ట్ వీక్ మా పాప పాట పాడతాననింది, కొంచెం నెట్వర్క్ ఇష్యూ వల్ల పాడలేకపోయింది. రేపు తను పాడతానంటుంది, పాడవచ్చా? కంపల్సరీ. మీరు నెట్వర్క్ కరెక్ట్ పెట్టుకోండి, హ్యాండ్ రైజ్ చేయండి ఫస్ట్. ఓకే సార్, సరే. 5:55 కి రెడీగా ఉంటాను. రెడీగా ఉండాలి, ఎందుకంటే నేను ఆ ఫ్లో లో వెళ్తూ ఉంటాను. నాకు హ్యాండ్ రైజ్ చేసి పెడితే అప్పుడు తెలుస్తుంది అట్లా. సరే సార్, తప్పకుండా. రైట్, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే మేడం, క్లోజ్ చేద్దాం. సరే, మండే నుంచి హోస్ట్ మారచ్చు సార్, ఒక వారం ఒకరు కదా. ఎవరు డిక్లేర్ చేస్తున్నారు? క్రాంతి కుమార్ గారు అనుకున్నా సార్. ఓకే, క్రాంతి కుమార్ గారు యాక్సెప్టెడ్. ఓకే సార్. రైట్, ఓకే. ఈ వారం నాకు హోస్ట్ గా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. అందరూ కూడా చాలా థ్యాంక్స్ సహకరించినందుకు. మీరు కూడా హోస్టింగ్ చాలా బాగా చేశారు. అందరూ ప్రోత్సహించినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ నెక్స్ట్ దీనికి మళ్ళీ ఛాన్స్ ఇస్తాం. వీక్లీ 1 టైం అయితే అందరూ కూడా కొంచెం ఉంటుంది సార్. ఇట్లా రావడం కూడా అది ఒకలే కాకుండా అందరు మారుస్తుంటే బాగుంటుంది సార్. అందరికి రావాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, కొంచెం మాట్లాడే తత్వం కూడా పెరుగుతుంది కొద్దిగా. రైట్. అందుకే వారం చేంజ్ అవుతూ ఉంటాం ఖచ్చితంగా. అట్లయితే మంచిగా ఉంటుంది సార్. రైట్, ఓకే. రైట్ సార్, క్లోజ్ చేసేస్తాం. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు విజయవంతంగా 9వ రోజు కూడా కంప్లీట్ చేసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. అందరికీ గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ. పొద్దున్నే 6 గంటల నుంచి 7:30 వరకు ధ్యానం క్లాస్ ఉంటుందమ్మా. ప్రతి ఒక్కరూ పాల్గొనండి. సండే అది ధ్యానము చాలా చక్కగా ఉంటుంది. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. దానికోసం చేయిస్తున్నాము. అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శుభరాత్రి. నమస్తే.